ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, పెండింగ్ స్కాలర్షిప్ల విడుదలతో పాటు విద్యారంగ సమస్యలపై ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పీడీఎస్యూ నాయకులకు పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. అరికట్టాలి విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలి. పీడీఎస్యూ అసెంబ్లీ ముట్టడి ఆందోళనకరంగా మారింది. పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టల్లో చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో పాటు ఇటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించిన దోపిడీకి సంబంధించి కూడా వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు ఇటు పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు. దశల వారీగా విద్యాసంఘ నాయకులంతా కూడా అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం కూడా మరొక విడతగా విద్యాసంఘ నాయకులంతా కూడా వచ్చే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కూడా విద్యాసంఘ నాయకులంతా కూడా ఇటు ముట్టడికి వచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంతో వారి అసెంబ్లీ వైపు వస్తున్న నేపథ్యంలో కూడా వారందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్ సంబంధించి కావచ్చు, గురుకులాల సంబంధించి కూడా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనతో పాటు విద్యార్థులు సూసైడ్ చేసుకుంటారు కూడా ప్రధాన డిమాండ్ సంబంధించి కూడా ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలిపినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. వీటితో పాటు కార్పొరేట్ సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. వీటితో పాటు డిగ్రీ సంబంధించిన వాటితో పాటు యూనివర్సిటీల సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వారు ఈరోజు ఇటు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టుగా చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే విజువల్స్లో చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితం రెండో విడతగా ఇటు పీడీఎస్యూ నాయకులు వచ్చే ప్రయత్నం చేయడంతో కూడా వారిని అసెంబ్లీ వైపు వెళ్లకుండా కూడా గేటు బయటనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక మరొక దశల వారీగా ఇప్పటికే మొదటి దశలో వచ్చిన విద్యార్థి సంఘ నాయకులు కూడా వెంటనే పోలీసులు అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి అరెస్టు చేసిన నేపథ్యంలో మరొక విడతగా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా మరొకసారి అసెంబ్లీ ముట్టడికి వచ్చే ప్రయత్నం చేస్తుండడంతో కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం, అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసింది. మరొక విడత కూడా మరొకసారి విద్యాసంఘ నాయకులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా పోలీసుల అలర్ట్ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే అసెంబ్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన నిన్న కూడా కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా మరొక 4 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో కూడా పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలు అవాంఛనీయ చోటు చేసుకోకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. వెంకయ్య